మూత్రంలో వీర్యం పోతూ ఉంటే తెలుసుకోవడం ఎలా? వీర్య నష్టాన్ని నిరోధించడం ఎలా? మూత్రంలో వీర్యం పోవడం అనేది మనకు తెలియకుండా చాలా జరుగుతుంటుందండి. ఇప్పుడు నిరంతరం వీర్యం తయారవుతుంటుంది. ఆ వీర్యం పోవాలంటే అస్తమి ద్వారానే పోవాలి, స్త్రీతో కలవడం ద్వారా పోవాలి, నిద్రలో నిద్ర స్వప్నస్కలాలు వచ్చో ఇంకో రంగంలో పోవాల్సిందే. లేకపోతే మలమూత్ర విసర్జనప్పుడు ముక్కడం ద్వారా పోతుంది. కొంతమంది ముక్కిన వీర్యం బయటకు వచ్చేస్తుంది, కొంతమంది దగ్గితే వీర్యం బయటకు వస్తుంది, కొంతమంది వంగితే వీర్యం బయటకు వచ్చేస్తుంటుంది. ఎందుకంటే శుక్రకోశాలు జస్ట్ యూరినరీ బ్లాడ్ కింద ఉంటాయి, అదే ప్రెషర్ వస్తే వచ్చేస్తుంది అన్నమాట. మామూలుగా మూత్రం ద్వారా వీర్యం పోదంటే మూత్రం పరీక్ష చేస్తే ఆ మూత్రంలో తెలుస్తుంది. అయితే వీళ్ళే వచ్చే ఎంత ఉంటుందండి వీర్యం కొద్దిపాటు, అంత మూత్రంలో ఈ ఉన్న 4 వీరి కనడం కొంతమందికి, కానీ పోతుంటుంది. పోయిన నష్టం ఏంటి? మూత్రం ద్వారా వీర్యం పోయింది, నష్టం ఏముంది? ఏం లేదు. ఎలా పోయినా నష్టం లేదు. సెక్స్ ద్వారా పైన నష్టం లేదు, అస్తమి ద్వారా పైన నష్టం లేదు, నిద్రల పైన నష్టం లేదు, మొక్కల ద్వారా పైన నష్టం లేదు, మూత్రం ద్వారా పైన నష్టం లేదు. కానీ తెలుసుకోవాలంటే మూత్రం పరీక్ష మొత్తం చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి మూత్రాన్ని మొత్తం సెంట్రిఫ్యూజ్ చేసి ఆ కింద డిపాజిట్ని పరీక్ష చేస్తే వీరి కిణాలు కనబడతాయి. అంతగా సైంటిఫిక్గా మీరు తెలుసుకోవాలనుకుంటే. అంతేగాని మూత్రం ద్వారా వీర్యం పోతుందని తెలుసుకోవాలంటే ఎలా అంటే మాత్రం మామూలుగా అవసరం లేదు. కావాలంటే సెంట్రిఫ్యూజ్ చేసి మొత్తం మూత్రం అంతా సెంట్రిఫ్యూజ్ చేస్తే ఆ కింద డిపాజిట్స్ మాకు తెలియజేస్తాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.